జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దళిత సంక్షేమ సంఘం భవనంలో ఈ మధ్య నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు పసుపులేటి వీరభాస్కర్ ను స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నేతలు నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న జవహర్ నగర్ వివిధ కుల సంఘాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత నాపైన, మీపైన, మనపైన, అందరిపైన ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంటే భారతదేశం అవతలగా అందరికీ స్వేచ్ఛ కాబట్టి అందరము హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకని మన బతుకుని వాస్తవం చెప్పాలంటే ఏ దేవుడు కూడా ఎవరు కూడా మార్చలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మనం ఈ రోజు ఇప్పటికి కూడా బానిస బతుకుని ఉండేవాళ్ళం. అందుకని మన బతుకుని మార్చుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని మార్చలేదు మన బతుకులు మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన ఎదరు వినలేకనెవ్వరు, వేల ఏళ్ళ మన ఎదరు వినలేకనెవ్వరు. నిన్న కూడా సాగిరారు అంబేద్కర్ ఎప్పుడు. మార్చలేదు మన బతుకులు పురిలో దేవుడు, మన చీకటి వల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండబట్టి భుజాలపై మోసిన విమోతులను గుండెలోన నిత్యము పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. ఆ దేవుళ్ళే మన బతుకులు బానిసలుగా చేసినారు. మార్చలేదు మన బతుకులు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతము మారి అల్లాగే అంతరాని కాటుల కథ చెప్పిన చంద్రవంక నిండికి అది చూసిన చిన్నపాడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. ఎంత కన్నీళ్ళకు తాను దాగి కనులు కట్టుకున్నాను. రారే కదా, రారే కదా, తరతరాల దారిద్ర్యం పోయినే కదా. మార్చలేదు మన బతుకులు గుడిలో చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. ఇకనైనా తెలుసుకొని మూసిన ఎద తలుపులు, ఇకనైనా తెలుసుకొని మూసిన ఎద తలుపులు. అంబేద్కరు ఆశయాన్ని వెయ్యగలిగే సేతులు. గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగం రక్షణ, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగం రక్షణ. ఆ దేవుడనే వాల్మీకి రాత మార్చినాడురా. మార్చలేదు మన బతుకులు మన పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఈ యొక్క కార్యక్రమానికి భాస్కర్లకు అందరం సన్మానం చేసుకొని కృతజ్ఞతలకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. ఎప్పుడు కూడా మనం అందరము
వచ్చినప్పుడు ఒకటి కాకుండా మన బడుగు బలహీన వర్గాలకు ఏ రోజు కూడా ఆప జరిగినా మంచి జరిగినా మన ముందుకు పోరాడుతున్న రోజే మనకు నిజంగా రోజు ప్రసాదం వచ్చినట్టు. రాజ్యాంగం అంబేద్కర్ ఏం చెప్పినంటే దళితులు ఎంత మనం అందరూ ముందుకు రావాలంటే అవేర్నెస్ రావాలి, చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన పిల్లలలో మన అవేర్నెస్ వస్తుంది, తెలివి వస్తుంది. అందుకని మన పిల్లలు అవేర్నెస్ వచ్చి అంబేద్కర్ ఆ రోజు మనకి ఏం ఇవాళ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతనే మనకు వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఇలా మనం ఎస్సీ ఎస్టీ బీసీలో వాటి పోటీ చేసుకుని ముందు రాజకీయాల ముందుకు వస్తున్నాం. అందుకు కాబట్టి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మన అందరూ మాట మీద ఉండి ఏకతాటి మీద వచ్చి అందరూ కలిసి రాజ్యాంగం కాపాడుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన జవహర్ నగర్ లో ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ ఐక్యతతోటి మున్నూరు కాపు సంఘంలో కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ గారికి ఈరోజు జవహర్ నగర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఓబీసీ చైర్మన్ గా మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ చైర్మన్ గా పదవి ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు వరివర్ధన్ రెడ్డి గారికి, మన సుధీర్ రెడ్డి గారికి, జగన్ యాదవ్ గారికి, అట్లే మన మేడ్చల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రవి ముదిరాజు గారికి అందరికీ కృతజ్ఞతలు అందరి తరఫున చెప్తున్నాము. ఇట్లే రాహుల్ గాంధీ పరిగే సోనియా గాంధీ ఆదేశాల వరకు కులగణన మంచి జరుగుతుంది. దీనివల్ల అందరికీ మనకు మేలు జరుగుతుంది. ఇంకా మాట్లాడడం చాలా ఉన్నాయి కానీ ఈ సందర్భంగా అందరూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు వెంకటేష్, గడ్డం శ్రీనివాస్, మొగిలిపాక రమేష్, యాదగిరి, యాషం శెట్టి శ్రీనివాస్, సారంగపాణి, జయశంకర్, వరికుప్పల వెంకటయ్య, వెంకటేష్, తిరుపతి, నరసన్న, శ్రీనివాస్ చారి, రామారావు, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.